సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ వెంకటరెడ్డి సూచించారు. పాత భవనాలు, శిథిల గోడలు, విద్యుత్ స్తంభాలు, తీగలు, ఎత్తైన చెట్లకు దూరంగా ఉండాలని, చెరువులు, వాగులు, వంకల వద్దకు వెళ్లొద్దని హెచ్చరించారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే డయల్ 100కు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. గుడ్ ఈవినింగ్. నేను నారాయణఖేడ్ డిఎస్పీని మాట్లాడుతున్నాను. గత కొద్ది రోజుల నుండి కంటిన్యూగా వర్షాలు పడుతుండటం వల్ల పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ప్రజలకు ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. ముఖ్యంగా ఈ కంటిన్యూ వర్షాలు రావటం వల్ల ప్రజలు ఎవరు కూడా ఓల్డ్ బిల్డింగ్స్, పాత భవనాల దగ్గర కానీ, గోడల దగ్గర కానీ ఉండకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే అవి కంటిన్యూ నానటం వల్ల కూలే అవకాశం ఉంటుంది. దానివల్ల ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరుగుతుంది. అదేవిధంగా విద్యుత్ స్తంభాల దగ్గర, విద్యుత్ తీగల దగ్గర, ఎత్తైన చెట్ల దగ్గర కూడా వర్షం వచ్చేటప్పుడు అక్కడ ఉండకుండా జాగ్రత్త వహించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా కొత్తగా వర్షము నీరు వల్ల చెరువులు కూడా నిండటం వల్ల అక్కడ చిన్నపిల్లలు ఎవరు కూడా అందులోకి స్విమ్మింగ్ పోవటం కానీ, ఫోటోలు దిగటానికి కానీ అత్యుత్సాహం చూపించి ప్రమాదాలకు గురి కావద్దని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా వాగులు ఏదైనా వచ్చినప్పుడు, వాటిని ప్రమాదకరంగా ఉన్నప్పుడు వాటిని దాటే విధంగా ధైర్య సాహసాలు చేయొద్దని, ఆగి తర్వాత వరదలు తగ్గిన తర్వాత వెళ్ళాలని మరోసారి విజ్ఞప్తి చేస్తూ పోలీస్ తరఫున మీ అందరికీ తగు జాగ్రత్త చర్యలను తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. జిల్లాలో మన సంగారెడ్డి జిల్లా సంబంధించి పోలీస్ కంట్రోల్ రూము ఇప్పుడు 24/7 అవైలబుల్ ఉంటుంది. ఎక్కడ ఏ విధమైన ఇబ్బంది ఉన్నటువంటి 100 నెంబర్కి, డయల్ 100 నెంబర్కి ఫోన్ చేసి మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే సంబంధిత పోలీసు వారు ఇమ్మీడియట్గా అక్కడికి వచ్చి నివారణ చర్యలు చేపడతారు.